హలో ఎవ్రీబడి, ఈరోజు పక్కా బాంబే శాండ్విచ్. ఇది హెల్దీ కూడా. ఇందులో చీజే కానీ మియానిస్ కానీ ఏది లేకుండా బేసిక్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. కొన్ని పచ్చిమిర్చీలు, కొత్తిమీర మంచిగా కడుక్కొని తీసుకోవాలి. పచ్చిమిర్చి కొత్తిమీర రెండు కలిపి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ బట్టి పెట్టుకోవాలి. టమాటాలు ఇట్లా పొడుగ్గునే తీసుకోవాలి. తర్వాత దోసకాయ తీసుకోవాలి. తర్వాత ఒక 2 ఆలుగడ్డలని ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక బ్రెడ్ స్లైస్లు, టమాటో కేచప్, తర్వాత బటర్, మనం పచ్చిమిర్చి కొత్తిమీర గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా అది తీసుకోవాలి. దోసకాయలు, టమాటాలు, ఆలు ఇలా గుండ్రగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ని తీసుకొని దానిపైన బటర్ పెట్టేయాలి. ఈ బ్రెడ్స్ చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి కార్నర్స్ కట్ చేయట్లేదు. బ్రెడ్ సైజ్ గిట్ట పెద్దగా ఉంటే కార్నర్స్ కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి బటర్ని. దాని తర్వాత మనం గ్రీన్ చట్నీ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి పట్టుకున్నాం కదా, ఆ గ్రీన్ చట్నీ కూడా మొత్తం పెట్టేసేయాలి. ఇది చాలా హెల్దీ, అన్ని పచ్చియే వాడుతుంటాము. ఈ గ్రీన్ చట్నీ, ఆలు, టమాటా, దోసకాయ అన్ని పచ్చియే వాడతాము. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ప్రతి ఒక్క బ్రెడ్ పీస్కి 1 సైడ్ బటర్ పెట్టేసి దానిపైన ఇలా గ్రీన్ చట్నీ పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఆలుని ఇట్లా పరిచినట్టుగా పెట్టేసేయాలి. దాని తర్వాత టమాటోను రౌండ్ కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటోస్ని ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత దోసకాయను పెట్టేసేయాలి. ఇలా అన్నీ పెట్టేసుకొని పైనుండి టమాటో కెచప్ ఇలా రౌండ్గా పోసేయాలి. చాలా బాగుంటుంది. తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపైన పెట్టేసి కొంచెం ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది మనం కట్ చేసినప్పుడు. ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇట్లా పైనుండి పట్టుకొని నైఫ్తోని కట్ చేసేయాలి. విడిపోకుండా ఉంటుంది. ఇలా పట్టుకొని కట్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది తినడానికి. చివరగా పైనుండి కొంచెం టమాటో కెచప్ వేసేసుకొని సర్వ్ చేయడం అంతే. చూడండి టేస్టీ హెల్దీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.